తినాలంటే నేను తింటాను కదా. తినాలనే మనసే లేనప్పుడు నా చెయ్యి నోటిదాకా ఎలా వెళ్తుందిరా? మీ అభిమానంతో, మీ ప్రేమతో ఇలా ఉక్కిరిబిక్కిరి చేయొద్దు. నా మనసును అర్థం చేసుకుని నా బాధను గుర్తించండి. నా కోసం ఎవరైతే బాధపడతారో వాళ్లే లేనప్పుడు నాకు ఈ తిండి మీద ఏం ధ్యాస ఉంటుంది? రాఘవ, ఏంటిది? చిన్నపిల్లల మారం చేయకు. ఒరే, అదే నువ్వు చిన్నపిల్లాడివైతే 2 తగిలించి 4 ముద్దలు తినిపించేవాళ్ళంరా. ఒక చిన్నపిల్లకి తండ్రివి నువ్వు. నిన్ను బతిమలాటం తప్ప తిట్టలేం, కొట్టలేం కదరా. తిన్రా, అన్నం మీద అలగొద్దురా రాఘవా. హలో హలో, ఏమైంది? ఎందుకందరూ బావ చుట్టూ చేరారు? ఏం లేదమ్మా, రాఘవ 2 రోజులుగా సరిగ్గా భోజనం చేయట్లేదు. ఎంత చెప్పినా వినట్లేదు. అందుకే బలవంతంగానైనా తినిపిద్దామని ప్రయత్నిస్తున్నాం. శభాష్ శభాష్. ప్రేమ, ఆప్యాయత, అనురాగం నిండిన మీరందరూ బావకి అన్నం తినిపించాలని చూస్తున్నారు. కానీ మిమ్మల్ందరినీ చూస్తుంటే బావని అందరూ అన్నం తినమని చెప్పినట్టున్నారు. చెప్పడం అయిపోయిందా మరి? అయినా తను వినకపోతే తినిపించొచ్చు కదా. మావయ్య, అత్తయ్య, మీ కొడుకైతే మీకు బంగారం. ఆయన తిన్నాడా లేదా అని మీరు కడుపు చూస్తున్నారు. మరి యువతల ఆలేఖ్య? అంటే మీ కొడలే కదా. మరిక్కడ తింటుందా, పడుకుంటుందా, లేకపోతే బాధతో ఆలోచిస్తుందా ఏంటా అని ఏనాడైనా ఆలోచించారు మీరు? సరే సరేలే, మా బావ చేత అన్నం తినిపించాలన్నమాట. అలేఖ్య, మేము ఎంత చెప్పినా బావగారు తినడం లేదు. నువ్వే ఏదో ఒక రకంగా తినిపించలేఖ్య. ఎవరికి ఏ పద్ధతిలో ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కుక్కకి ఒకలాగా పెడతారు, ఆవుకు ఒకలాగా పెడతారు, కానీ ప్రేమించిన వాళ్ళకి ఇంకోలాగా పెడతారు. అలాగే నేనిష్టపడే నా బావకు కూడా ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు. వదినా, ఇటువంటి బావా. నాకొద్దు. నెమలి నెమలి అంటే ఈక రాల్చదు, పట్టుకుని లాగితేనే ఇస్తుంది. పట్టుకోదునా బావా. తిను. నాకొద్దని చెప్తున్నాను కదా. నువ్వే నాకు తినిపించక్కర్లేదు. తినకపోతే మీ వాళ్ళందరూ ఇప్పుడు నన్ను తప్పు పడతారు. ఎందుకంటే వాళ్ళకి తినిపించడం చేత కాలేదు కదా. కనీసం భార్యవి నువ్వైనా తినిపించొచ్చు కదా అని వీళ్ళంతా నన్ను ఎంకరేజ్ చేశారు కదా బావా. కాబట్టి మీరు తినాలి, నేను తినిపించాలి. పట్టు, తిను బావా. అయ్యో, తినకపోతే తప్పు నాదవుతుంది. తిను తిను బావా. దీన్ని తినిపించడం అంటారా? అరాచకం, అక్రమం అంటారు. అసలు ఎవరైనా ఇలా బలవంతంగా నోట్లో కుక్కుతారా? ఇది నా ఆకలి తీర్చడానికి తినిపిస్తున్నట్లేదు, నీ పంతం తీర్చుకోవడానికి తినిపిస్తున్నట్టుంది. ఏంటి బావా, నీకన్నం పెట్టి ప్రాణాలు కాపాడాలని చూస్తుంటే
నేను ప్రాణాలు తీసేదానిలా కనిపిస్తున్నానా? ఎలా కనిపిస్తున్నాను బావ నీకు? ఇప్పుడు నేనేం పాపం చేశాను? అలేఖ్య, వాడున్న టెన్షన్ చాలమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు బలవంతం చేస్తే వాడు మనకింకా దూరం అవుతాడు. వాడికి సపోర్ట్గా ఉండాలమ్మా. ఏంటత్తయ్య, సపోర్ట్గా ఉండాలా? సపోర్ట్గా ఉండాలంటే ఏం చేయాలత్తయ్య? ఇప్పుడు నేను చేస్తున్నది కూడా సపోర్ట్గా ఉండటమే కదా. నా భర్త ప్రాణాలు పోకూడదని 2 రోజుల నుంచి అన్నం తినలేదని మీరంతా బాధపడుతూ ఉంటే, మీరు తినిపిస్తే ఆయన తినకపోతే నేను తినిపించాలని చేయటం కూడా తప్ప? అది సపోర్ట్ చేసినట్టు కాదా? తినిపించడం అంటే ఇలా నోట్లో కుక్కడం కాదు. ప్రేమగా తినిపించాలి, మంచి మాటలతో తినిపించాలి. ఏ వదినా, నా ప్రేమ నీకు కనిపించట్లేదా? నా ప్రేమ నీకు అర్థమవుతుందా అసలు? నాలో ఉన్న ప్రేమ నా భర్తకే అర్థం కావడం లేదు. నా ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అది కాదలేఖ్య, వాడసలే సుహాసిని విషయంలో. అత్తయ్య, ఆ సుహాసిని పేరు ఇంకొకసారి ఇక్కడ ఎత్తడానికి వీల్లేదు. అసలే కోపంలో ఉన్నారు. నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ కొడుకు మీదున్న ప్రేమతో మీరు ఆయనకి తినిపిస్తారో లేక తాపిస్తారో ఏమైనా చేసుకోండి. అంతేగాని ఈ ఇంట్లో ఇంకోసారి ఆ సుహాసిని పేరు రావటానికి వీల్లేదు. చూశారు కదా, మనం ఏం చెప్పినా వినిపించుకోకుండా అది ఏం చేస్తుందో చూస్తున్నారుగా. ప్రేమ కోపంతో రగిలిపోతూ నన్ను ఎప్పుడెప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంది. తనేం చేస్తుందో, ఎందుకు నన్ను ఇలా బలవంతం చేసి తినిపించాలని చూసిందో మీ అందరికీ అర్థమవుతుంది కదా. తను చేసేవేవి నాకు నచ్చట్లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నేనింకా బాధపడాలనుకోవట్లేదు.